హాయ్ వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ బులెటిన్. బిజినెస్ బులెటిన్లో ముందుగా లేటెస్ట్ డెవలప్మెంట్స్ని చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ నవంబర్ నెలకు ఈ వారాన్ని నిరుత్సాహంగా మొదలుపెట్టింది. ఇవాళ సోమవారం ట్రేడింగ్ ఫ్లాట్గా ప్రారంభమైంది. నిఫ్టీ మిడ్ క్యాప్ తప్ప మిగతా 3 సూచీలు నష్టాలతోనే ఆరంభమయ్యాయి. మరిన్ని వివరాల్లోకి వెళ్తే సెన్సెక్స్ 103 పాయింట్లకు పైగా నష్టపోయింది. 83,835.10 వద్ద స్టార్ట్ అయింది. నిఫ్టీ 25 పాయింట్లకు పైగా కోల్పోయి 25,696.80తో లాంచ్ అయింది. నిఫ్టీ బ్యాంకు నుంచి సూచీ 49 పాయింట్లకు పైగా డౌన్ అయి 57,726.80 వద్ద ఓపెన్ అయింది. M&M షేర్ల విలువ 3% పెరిగింది. ఆర్ఆర్ కేబుల్ 4.4% గెయిన్ అయింది. ఇంటెలెక్ట్ డిజైన్ కంపెనీ దాదాపు 8% లాభపడింది. జెన్ టెక్నాలజీస్ షేర్ విలువ 3% పైగా వృద్ధి చెందింది. అర్బన్ కంపెనీ స్టాక్ వాల్యూ 5% పైగా పడిపోయింది. మారుతి సుజుకి 2.5% పైగా డౌన్ అయింది. డాలర్తో పోల్చితే రూపాయి విలువ మరింత క్షీణించింది. ప్రస్తుతం 88.77 వద్ద ఉంది. ప్రతి వారం స్టాక్ మార్కెట్లో పని దినాలు 5 రోజులు మాత్రమే. సోమవారం నుంచి శుక్రవారం వరకే ట్రేడింగ్ జరుగుతుంది. శనివారం ఆదివారం సెలవు. అయితే ఈ వారం స్టాక్ మార్కెట్ 4 రోజులే ఓపెన్ చేసి ఉంటుంది. దీనికి గల కారణాలేంటో చూద్దాం. గురునానక్ జయంతి సందర్భంగా బుధవారం అంటే 5వ తేదీ దేశీయ స్టాక్ మార్కెట్ ను క్లోజ్ చేస్తారు. కాబట్టి ఈ వారం 4 రోజులే బిజినెస్ జరుగుతుంది. అయితే ఈ వారం మార్కెట్ల ట్రెండ్ లో గణాంకాలు కీలకంగా మారనున్నాయి. ఎయిర్టెల్, ఎస్బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, టైటాన్, బజాజ్ ఆటో, హిందాల్కో వంటి సంస్థలు Q2 ఫలితాలను వెల్లడించనున్నాయి. అందువల్ల పెట్టుబడిదారులు ఈ రిజల్ట్స్ కోసం ఎదురు చూసే అవకాశం ఉందని, అవి వెల్లడయ్యాకే ఇన్వెస్ట్మెంట్ చేయనున్నారని విశ్లేషకులు పేర్కొన్నారు. దీనికి తోడు టారిఫ్లపై అమెరికాతో చైనా, ఇండియా నిర్వహిస్తున్న చర్చలు సైతం సెంటిమెంట్ పై ప్రభావం చూపొచ్చని అంటున్నారు. మన స్టాక్ మార్కెట్ నుంచి వరుసగా 3 నెలలు పెట్టుబడులను వెనక్కి తీసుకున్న ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు అక్టోబర్లో మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించారు. ఇప్పుడు ఆ వివరాలను చెప్పుకుందాం. విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు అక్టోబర్లో ఇండియన్ ఈక్విటీ మార్కెట్లో 14,610 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. సంస్థాగత ఆదాయాలు అంచనాలను మించి రావటం, అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించడంతో పాటు ఇండియా అమెరికా వాణిజ్య చర్చలు సానుకూలంగా ఉండటం నిధుల రాకకు ప్రధాన కారణాలు అని చెప్పొచ్చు. జూలైలో 17,700 కోట్లు, ఆగస్టులో 34,990 కోట్లు, సెప్టెంబర్లో 23,885 కోట్లు విత్డ్రా చేసుకున్న ఎఫ్పీఐలు అక్టోబర్లో మనసు మార్చుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా 2025లో ఇప్పటి వరకు మొత్తం 1.4 లక్షల కోట్లకు పైగా నిధులను మార్కెట్ల నుంచి తీసేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ పరిధిలోని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ నెలవారీ నివేదికను విడుదల చేసింది. ఆ రిపోర్టులోని వివరాలను పరిశీలిద్దాం. దేశవ్యాప్తంగా అక్టోబర్లో పెట్రోల్ అమ్మకాలు పెరిగాయి. గతేడాది అక్టోబర్ కన్నా 7% వృద్ధి చెందాయి. తద్వారా 36.5 లక్షల టన్నులకే చేరి 5వ నెల గరిష్టాన్ని అందుకున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్లో నమోదైన 34 లక్షల టన్నుల కన్నా అక్టోబర్లో సేల్స్ ఊపందుకున్నాయి. 2023 అక్టోబర్తో పోల్చితే 16.3% అధిక పెట్రోల్ వినియోగం జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని 7 నెలల్లో అంటే ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 6.8% పెట్రోల్ వాడకం పెరిగింది. తద్వారా 248.40 లక్షల టన్నులుగా నమోదైంది. పండుగ సీజన్ కావడంతో ప్రయాణాలు ఎక్కువగా జరిగి పెట్రోల్కి గిరాకీ నెలకొంది. అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్ రాబడి పెరిగింది. 8.7% రెవెన్యూ గ్రోత్ నమోదు చేసింది. నికర జీఎస్టీ వసూళ్లు 3,021 కోట్లకు చేరాయి. గత నెలలో ఈ వృద్ధికి దోహదపడిన అంశాలేంటో చూద్దాం. ఇటీవల పన్నుల రేట్లు తగ్గించడంతో పాటు జీఎస్టీ సంస్కరణలను అమలు చేసినప్పటికీ గతేడాది అక్టోబర్తో పోల్చితే ఈ ఏడాది అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్ నికర జీఎస్టీ వసూళ్లు 8.77% పెరిగాయి. 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చాక అక్టోబర్లో ఈ రేంజ్లో కలెక్షన్లు రావటం ఇది రెండోసారి మాత్రమే. స్థూల జీఎస్టీ వసూళ్లు 3,490 కోట్ల రూపాయలుగా నమోదైంది. తద్వారా అక్టోబర్లో అత్యుత్తమ పనితీరు కనబర్చిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానానికి చేరుకోవడం విశేషం. అధునాతన డేటా విశ్లేషణలు, టార్గెట్ ఆడిట్లు, మెరుగైన ఐజీఎస్టీ పరిష్కరణ విధానాలు, పనితీరు ఆధారిత అధికారాలు, విస్తీరణ వంటి వ్యూహాత్మక చర్యలే ఈ ఫలితాలకు కారణమని అధికారులు తెలిపారు. ఇప్పటికే మన దేశంలో చాలా అవార్డులు ఉన్నాయి. ఒక్కో రంగంలో ఒక్కో టాలెంట్ కలిగిన వారిని గుర్తించి వాటిని అందజేస్తున్నారు. ఈ జాబితాలోకి ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చేరింది. ఎస్బీఐ స్టార్ పేరిట అవార్డు ఇవ్వనుంది. ఆ వివరాల్లోకి వెళితే వివిధ రంగాల్లోని టాలెంటెడ్ పీపుల్ ని గుర్తించి వారికి ఏటా పురస్కారం అందజేయనున్నట్లు ఎస్బీఐ వెల్లడించింది. ప్రొఫెషనల్ స్కిల్స్ కాకుండా ఇతరత్ర ప్రతిభా పాఠవులకు గుర్తింపు ఇవ్వనుంది. ఉదాహరణకు ఆర్ట్స్, లిటరేచర్, స్పోర్ట్స్, కల్చర్, సోషల్ సర్వీస్, ఎన్విరాన్మెంట్ వంటి సెక్టార్లలో ఉద్యోగులు కనబరిచే అత్యుత్తమ ప్రదర్శనకు పట్టం కట్టనుంది. ఈ విషయాన్ని ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి వెల్లడించారు. ఈ పురస్కారానికి ఉద్యోగులు సెల్ఫ్ నామినేషన్ చేసుకోవచ్చు. విజేతలను నిజాయితీగా, పారదర్శకంగా, నిర్మాణాత్మకంగా ఎంపిక చేస్తారు.
మరిన్ని బిజినెస్ న్యూస్ డెవలప్మెంట్స్తో రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.